సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నాట్ సేక్ యు హావ్ వెరీ గుడ్ ఫ్యూచర్ హియర్. అసలు అక్కడ ఏముందని రానంటున్నావు? నాన్నున్నారు సిద్ధు, నీకు తెలుసు కదా ఆయన వదిలిపెట్టి రావడం ఐఎమ్ నాట్ రియలీ కంఫర్టబుల్. మళ్ళీ స్క్వేర్ వన్. అయినా ఎన్ని రోజులైనా నాతోనే కలిసి ఉంటావు. పెళ్ళి అయ్యాకనే ఎక్కడొక్కడికి వెళ్ళాల్సిందే కదా. అండ్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 years సింధు. కమాన్. సజెషన్ అడిగావు, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ ఇష్టం. యా ఐ గెట్ ఇట్. స్లీప్ ఓవర్ ఇట్, గెట్ ఎ క్లారిటీ. కన్సల్టెన్సీ కాంటాక్ట్స్ నేను షేర్ చేస్తాను, చూసుకో. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? యా. ఏంటి నాన్న, లవ్ మ్యాటరా? నాన్న మూసుకోమంటావు? పడుకోమంట. గుడ్ నైట్. సింధు. హాయ్ అంకుల్, లాంగ్ టైమ్. హౌ ఆర్ యు? ఫైన్ అమ్మా. ఆయన అంకుల్ ఏంటి? కాల్ మీ ప్రసాద్. ప్రసాద్ అంకుల్. నాన్నగారు ఎలా ఉన్నారు? హీస్ ఫైన్. ఏం చదువుతున్నావు? ఫైనల్ ఇయరా? 2 months అయింది అంకుల్ బీటెక్ అయిపోయి. ఓ వావ్. ఏ కంపెనీ? క్యాంపస్ ప్లేస్మెంటా? ఇంటర్వ్యూస్ ఏం అటెండ్ అవ్వలేదు అంకుల్, కొంచెం గ్యాప్ తీసుకుందామని. మీ జనరేషన్లో వచ్చిన ప్రాబ్లమే ఇదమ్మా. రేపు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ కెరీర్ గ్యాప్స్ ఉంటే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదొస్తే జాయిన్ అయిపోవాలంతే. ఇలా చెప్తున్నానని వేరేలా అనుకోద్దే. ఏంటి, నీ మంచి గురించే, సరేనా? నీ మంచి గురించే చెప్తున్నా, అర్థమైందా? థ్యాంక్స్ అంకుల్. అంకుల్ నేను వెళ్ళను. యా యా, గో అహెడ్. ఎంబీఏ చేస్తే లాంగ్ రన్లో కెరీర్ బాగుంటుంది. వై డోంట్ యూ ట్రై ఇట్? ఎంఎస్ ఈజ్ అ గ్రేట్ ఆప్షన్. మా సిస్టర్ కూడా అదే చేసింది. నా లుక్ అట్ హర్ లైఫ్. నో ఎంఎస్ ఇస్ ద డంబెస్ట్ ఆప్షన్ అబ్బా. ఎంతమంది అక్కడికి వెళ్ళి సెటిల్ కాలేక అప్పులు బాల్ అవుతున్నారు. వై డోంట్ యూ ప్రిఫర్ ఎ జాబ్? ఈ 9 to 5 జాబ్స్ మన వల్ల కాదే. ఆర్జేయింగ్ ట్రై చేయొచ్చు, లేదా షార్ట్ ఫిల్మ్స్. బానే ఉంటావుగా. ఎంబీఏ చేయమని చెప్పాను కదా, వాళ్ళెవరు చెప్పింది వింటామేంటి? లేదా షార్ట్ ఫిల్మ్స్. అలా జరుగుతోంది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే. వచ్చావా? అంకుల్ గుర్తున్నారా? నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. వైజాగ్లో మనం ఉన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవారు. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా అమ్మా? రే ఊరుకోరా, నేనేదో కొత్తగా ఇవాళ మీ ఇంటికి వస్తున్నట్టు, లేదా దాన్ని ఏదో కొత్తగా చూస్తున్నట్టు. స్టాప్ బీయింగ్ ఫార్మల్ రా. రామ్మా, వచ్చి కూర్చో. దా. ఏమ్మా, బాగా విసిగిస్తున్నాడా? అదేం లేదు అంకుల్. చెప్పు, తోలు తీసేస్తాను వేధవది. కోడల పిల్లని ఏమన్నా అంటే. ఏరా, జోక్ చేస్తున్నావా? ఇందులో జోక్ చేసేదే ఉందిరా. యాక్చువల్లీ ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం వచ్చాను నేను. మా వాడికి మీ అమ్మాయిని మాట్లాడదామని చెప్పి, తనకెలాగూ చదువు అయిపోతుంది. మా వాడు యూస్లో సెటిల్ అయిపోయాడు. ఇంకో 2 నెలల్లో ఇంటికి వస్తున్నాడు. మీరోకే అనుకుంటే గనక పెళ్ళి చూపులు గట్రా అవి ఏర్పాటు చేసుకోవచ్చని. అంటే ఫోన్లో చెప్పచ్చు విషయాన్ని, కానీ పర్సనల్గా చెప్తే బాగుంటుందని. ఐఎమ్ సారీ అంకుల్, బట్. అమ్మా, ఈ బట్టలేం వద్దు. నీకు చదువుకోవడమే ప్రాబ్లం అయితే నువ్వు అక్కడికి వెళ్ళినా చదువుకోవచ్చు. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. మేము కూడా బ్రాడ్ మైండెడే. నా ఉద్దేశం నిన్ను ఫోర్స్ చేయడం కాదు, ఉన్నది చెప్తున్నా అంతే. నాన్న, నీకు ఈ విషయం ముందే తెలుసా? ఏంట్రా అలా వెళ్ళిపోతుంది? కొంపదీసి సింధుకు కూడా లవ్ గివ్ ఏదన్నా? బయలుదేరబోయే ముందు ఒక మాట అడగాల్సిందిరా. అట్లీస్ట్ తన ముందు అడగకుండా ఉండాల్సింది. ఏరా, మా సంబంధం మీకు? దట్స్ నాట్ ద పాయింట్. 20 ఏళ్ళు వచ్చాయి, చదువు అయిపోయింది, పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకుందాం.
ఇట్టేనా మనం ఆలోచించాల్సింది? అంటే వాళ్ళ లైఫ్ని కాంప్లికేట్ చేసే రైట్ మనకు లేదురా. ఇట్ ఇస్ ఆల్రెడీ కాంప్లికేటెడ్. వాళ్ళు మనకు చెప్పుకోలేని ప్రాబ్లమ్సే 100 ఉంటాయి. మనం మరొకటి కాకూడదు. అంటే పెళ్ళి చెయ్యను అనట్లేదు, నాన్న నేను చేసుకుంటాను అనే వరకు ఫోర్స్ చేయను. వాళ్ళ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఇండివిజువల్ లైఫ్ ఎడ్యుకేషన్తో ఆగిపోకూడదు. ఎరా మనకేమైనా 30 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యా, మనం హ్యాపీగా లేవా ఏంటి? ఒరే, ఒక ఏడాది తేడాతో పుట్టిన మన ఆలోచనల మధ్య పొంతలు లేనప్పుడు ఒక జనరేషన్ తేడాతో పుట్టారా, వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలో ఉండాలంటే ఎలా కుదురుతుంది చెప్పు? ప్రతిసారి వాళ్ళు మనకు అర్థం కాకపోవచ్చు. అట్లీస్ట్ లెట్స్ రెస్పెక్ట్ దేర్ చాయిసెస్. కాఫీ అయిపోయిందిరా, బయలుదేరుతాను నేను. నానా నాన్నా నాన్నా సారీ. పర్లేదు. ఫీల్ అయ్యావా? ఏం లేదులే. నువ్వు ఫీల్ అయినా నేను ఫీల్ అవ్వనులే. నాన్న బయటకు వెళ్దామా? ఇప్పుడా? ఇప్పుడే. ఆఫీసు? వర్క్ ఫ్రమ్ హోమ్. క్లయింట్తో పర్సనల్ మీటింగ్ ఉంది. నేను డ్రాప్ చేయనా? మూర్తి అంకుల్ చెప్పినట్టు లవ్ మ్యాటరా? ఇంకా నాకు వేరే పని లేదా? స్నానం చేసావా? నేను చేసాలే. నీ పోలికలే. ఆ సిగ్నల్ తిరిగితే మా ఆఫీసు. ఇప్పుడైనా చెప్తావా? మనం ఆఫీస్కి వెళ్ళట్లేదుగా. మరి మన కాఫీ షాప్. అర్జెంట్ మీటింగే. నీకు నేను ఎక్కువ, మీటింగ్ ఎక్కువ? రాక్షసి. సో కెరీర్ కన్ఫ్యూజన్స్. ఎవ్రీవన్ కీప్స్ గివింగ్ సజెషన్స్ నాన్న. బట్ నాన్న, నాకు ఒకటి అర్థం కాదు. దిస్ ఇస్ హౌ అవర్ కెరియర్ హ్యాస్ టు బి ఫర్ రెస్ట్ ఆఫ్ యర్ లైఫ్ అనేది ఒక్క రోజులో ఎలా చూస్ చేసుకుంటాం? ఇజంట్ ఇట్ రిడిక్యులస్? యు నో వాట్ మై సజెషన్ ఇస్? ఇట్ ఈస్ ఓకే టు బి కన్ఫ్యూజ్డ్. నాన్న, ఇంకొంచెం కన్ఫ్యూజ్ చేశానా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఒప్పుకోగానే ప్రతి మనిషి జీవితంలో ఏదో పాయింట్ ఆఫ్ టైంలో కన్ఫ్యూజన్ ఉంటుంది. అది గ్రాడ్యుయేషన్ తర్వాత కావచ్చు, లేదా ఏదో ఒక ఉద్యోగంలో చేరి ప్యాషన్ని ఫాలో అవ్వాలనిపించినప్పుడు కావచ్చు. బట్ సొల్యూషన్ వ్యారీస్ ఫర్ పర్సన్ టు పర్సన్. నీకేది కరెక్ట్ అన్నది టైం డిసైడ్ చేస్తుంది. నీ టైం వచ్చే వరకు నీ కన్ఫ్యూజన్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. అంటే నేను ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నానో అది నార్మలా? 100%. అంటే ఇది అందరి లైఫ్లోనే జరుగుతుందా? అబ్సల్యూట్లీ. మరి ఎవరైనా అర్థం పద్ధం నేను క్వశ్చన్స్ అడిగితే? పట్టించుకోకు. సతాయిస్తే? చాచొకటి బీకు. తేడా వస్తే రావు గారు చూసుకుంటారు. నాన్న, హౌ డు యు నో దిస్ మచ్? మై ప్యారీ బేటీ, నీ ఏజ్ దాటే కదా నా ఏజ్కి వచ్చాను. ఆఫీస్కి లేట్ అయింది కదా. కాదు 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 కాదు, నువ్వు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా? మీ అమ్మ నాకు ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ చెప్పాలా నో చెప్పాలని కన్ఫ్యూజ్ అయిపోయా. నీ ఫేస్ కి అమ్మ ప్రపోజ్ చేయడమా? అమ్మ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది. అంటే నేను బాలేనా? నాన్న తేలిగ్గా తీసిపారే. సరే, ఆఫీస్ కి టైం అవుతుంది అన్నావు కదా. ఇంకేం ఆఫీస్కి వెళ్తాను, మీటింగ్ కూడా అయిపోయి ఉంటుంది. సినిమాకి వెళ్దాం పద. ఇప్పుడు ఏం సినిమాలు ఉన్నాయి నాన్న? పబ్కి వెళ్దామా? మా ఊళ్ళో నేనే స్టేట్ ఫస్ట్. నాన్న, నిన్న కూడా నువ్వే డ్రైవ్ చేసావు. ఈ రోజు కూడా నేనే నడుపుతా. చీటింగ్ ఇది. గేమ్ విన్ అవ్వడం ఇంపార్టెంట్, ఎలా విన్ అయ్యాం అన్నది కాదు. కమాన్ కమాన్ కమాన్, తాళను. నాన్న, నువ్వు చెప్పినప్పటి నుంచి కన్ఫ్యూజన్ని సస్టైన్ చేసి కెరియర్ గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఒక ఐడియా వచ్చింది. ఏంటది? ఫోటోగ్రఫీ చేద్దామని. ఓ, నువ్వు ఫోటోగ్రఫీ? ఫోటోగ్రఫీ అంటే సెల్ఫీలు తీసుకోవడం అనుకుంటున్నావా? నాన్న, ఐఎమ్ సీరియస్. ప్యాషన్ వెతుక్కుంటూ నువ్వు వెళ్ళకూడదు, ప్యాషనే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
అప్పటి వరకు బీ పేషెంట్. సరే గాని ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అయితే ఏమైనా స్పెషల్ చేస్తున్నావా? సేమియా ఉప్మా. నాన్న దానికంత ఆలోచించడం ఎందుకు నాన్న? మరి నువ్వు అడగడం ఎందుకు నాన్న? చూసారా మా నాన్న రోజు ఉప్మాయా చేస్తున్నారు. కనీసం మీరైనా చెప్పండి. నేను నీ గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసా. యువర్ నేమ్ ఇస్ గాన్. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది నువ్వెంత బ్యాడ్ ఫాదర్ వో. ఇన్స్టాలో పోస్ట్ చేశానన్నా పట్టించుకోవేంటి? దా ఒక సెల్ఫీ తీసుకుందాం. సింధు ఆర్ యు ఓకే? దెబ్బలేనా తగిలియమ్మా? రేయ్ యాడ చూసి నడుతున్నారా? మాట్లాడుకున్నారా అన్న? చిన్న ఇష్యూ, సీరియస్ చేయకన్నా ప్లీజ్. చూసినావుగా లేవలేకపోతున్నావు. ఎన్ని ప్యాక్చర్లేనో ఏమో. బండి కూడా మస్తు ఖరాబ్ అయింది. ఒక 30,000 ఇచ్చి కదలో. అన్న చిన్న జర్కు కింద పడ్డాడు. కావాలి నేను హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తానన్న. సర్వీస్ సెంటర్కి వచ్చి ఎంత అయితే అంత పే చేస్తాను. కుసబే అంటే ఏంద్రా? నువ్వు ఇచ్చే పైసల కోసం అబద్ధాలు చెప్తా అనుకుంటున్నావా? మర్యాదగా పైసలు ఇచ్చి కదలు, లేకపోతే బొక్కలు ఇరుతాయి బిడా. అన్న అంత గట్టిగా మాట్లాడితే నువ్వు వన్ వేలో ఆపోజిట్ వచ్చినావు. బ్లింకర్ లేదు, హార్న్ లేదు. ఏమో రూల్స్ మాట్లాడుతున్నావు గుద్దింది కాకుండా. రాంగ్ రోడ్ వస్తే కళ్ళాడ పెట్టుకున్నారా మూసల్లా కొడక. రాంగ్ రూట్ లో వచ్చావు, గుద్దించుకున్నావు, కింద పడ్డావు, తప్పు లేదు. తిట్టావు, అరుస్తున్నావు, గొడవ పెడుతున్నావు, తప్పు. ఇష్యూ సీరియస్ అయ్యేలోపు చల్ దొబ్బే. ఎవడరా నువ్వు? ఏరియా నీది? రే ఎవడు కాల్ చేస్తావు? కాల్ చేయరా. పోలీస్ స్టేషన్కి వెళ్దామా? చల్ దుబాయ్ దుబాయ్. నాన్న నువ్వు రోజు ఉప్మా చేస్తున్నావు అని నీ మీద కంప్లైంట్ పెడితే నీకు అది కూడా రాదంటుంది ఆర్తి. అసలు నిన్ను నెగిటివ్ చేద్దాం అనుకుంటే నాకు నెగిటివ్ కమెంట్స్ పడుతున్నాయండి నాన్న. సింధు నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్నీ. ఆఫ్ కోర్స్ నాన్న, నేను కూడా సీరియస్ గానే పెట్టాను. షట్ అప్. వాడు ఎవడో ఏంటో తెలియకుండా రోడ్డు మీద వాడిని కొట్టావు. నేను డీల్ చేస్తున్నాను కదా. 20,000 ఇచ్చే దగ్గర 30,000 ఇస్తాం. ఇష్యూ సాల్వ్ అవుద్ది. దాన్ని సాల్వ్ చేయడం అంటారు నాన్న, ప్లీడ్ చేయడం అంటారు. అయినా వాడిని ఏమైనా బతిమాలుకునే అవసరం నీకేంటి? యు థింక్ యు ఆర్ ఎ హీరో? వాడు ఏమైనా చేస్తే? ఇష్యూ అంత దూరం వెళ్ళక ముందే మనకి హెల్ప్ ఉండాలని గ్రూప్ లో మా ఫ్రెండ్స్ కి ఆల్రెడీ మెసేజ్ పెట్టా. నేను ఎమోషనల్, బట్ మై ఎమోషన్స్ హావ్ లాజిక్స్. అయినా ఇంత పిరుకోడు ఏంటన్నా? ఇన్నేళ్ళు ఎలా బతికావు? చెత్త వెదవ. ఇప్పుడు వచ్చాడు శ్రీకాంత్ గడు. నాన్న తలుపు తీవా. ఏమ్రా నువ్వేంటన్నా ఇక్కడ? నీ ఏరియా అయితే నీ ఇల్లు కనుక్కోలేనుకున్నావురా? నీకోసం కాదురా, దానికోసం వచ్చా. ఎక్కడున్నావే? నేను మాట్లాడుతున్నాను కదన్నా. నాతో మాట్లాడన్నా. ఇప్పుడు ఎవరు వస్తాడో చూస్తా. చిన్నపిల్ల దాంతో ఎందుకు అన్న? అన్న నేను పైసలు ఇప్పుడే ఇచ్చేస్తానన్నా. పైసలు ఇచ్చేస్తా. చిల్లర ఎవరికి కావాలరా? అది కావాలి. రా బయటికి. శ్రీనివాసరావు 1992 కిక్ బాక్సింగ్ స్టేట్ ఛాంపియన్. ప్రాబ్లం ఇంటి దాకా రాకూడదని బతిమాలుకు ఒక్కసారి గడప తొక్కితే అవసరం లేదు. Yes, I am not a hero, but my dad is. He is my hero. అమ్మాయిగా పుడితే అర్థమవుతుంది బే. పొద్దున్నే లేయాలి, వంట చేయాలి, ఫోన్ ముట్టొద్దు, షార్ట్ డ్రెస్ వేయొద్దు అంటూ. తల్లి నీ సోదా మళ్ళీ మొదలు పెట్టకు. ప్లాన్ చెప్పు. ఏముంది, మీరిద్దరు బైక్ ఎక్కి వెళ్ళిపోండి, మేము నలుగురం క్యాబ్లో వెళ్ళిపోతాం. మీరు వెళ్ళండి, డాడ్ వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి, నేను డాడీతో వెళ్తా. డాడా? అంటే యూ యాక్చువల్లీ టోల్డ్ హిమ్ దట్ యు ఆర్ కమింగ్ టు ద పార్టీ? మరి మీ డాడ్ లాగా సీరియస్ ఉంటారనుకున్నావా? పిచ్చ కూల్ టైప్స్.
మా డాడీ కూడా కూలే ఉంటాడు, కానీ 11:30కి ఇంటికి వెళ్తేనే కాళ్ళు ఇరగొడతాడు. సో సాడ్, బట్ హియర్ ద సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మా డాడ్ ఒక లీగ్ టైప్, పిచ్చ కూల్ చిల్పిల్ టైప్స్. హీ రెస్పెక్ట్స్ మై టైమ్, స్పేస్ అండ్ ఫ్రెండ్స్. బుద్ధి ఉందా లేదా మీకు? అర్ధరాత్రుల దాకా ఈ పార్టీలేంటి? నాన్న అయ్యో అంకుల్, టైం 11 అయింది. సో స్వీట్. థ్యాంక్ యూ. షట్ అప్. ఇలాంటి వాళ్ళతోనా నువ్వు ఫ్రెండ్షిప్ చేసేది? వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ డు యూ హ్యావ్? షేమ్ ఆన్ యూ. మన కల్చర్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? ఇలా చేస్తే మీ పేరెంట్స్ ఏమనట్లేదా? గివ్ మీ దేర్ కాంటాక్ట్స్. గివ్ మీ. ఎందుకు అంకుల్? విల్ జస్ట్ లీవ్. వెయిట్, ఆర్ యూ డ్రంక్? బీయింగ్ ఎ గర్ల్, వాట్? హౌ కెన్ యూ బి సో ఇర్రెస్పాన్సిబుల్? ఛే. భయపడిపోయారు కదా, కంగారు పడ్డారు కదా. డోంట్ మిక్స్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ గాయ్స్. ఈయనేంటే ఇలా ఉన్నాడు? ఐ విష్ మై డాడ్ ఇస్ లైక్ దాట్. ఇంకా ఫ్రెండ్స్ ముందు ఎంబారస్ చేశారు. కమ్ ఆన్ రా, ఇట్స్ జస్ట్ ఎ ప్రాక్టికల్ జోక్, జస్ట్ టు మేక్ యువర్ డే లిటిల్ మోర్ మెమరబుల్. మెమరబుల్ కాదు, అరువు తీసాం. అన్నట్టు టైం ఎంత అయింది? 11:30. ఏ అమ్మో 11:30నా? బాటిల్ తీసుకోవాలి, షాపులు మూసేస్తారు. గుద్దుతా. టైం ఎంత? ఈ ఒక్క రోజురా, రోజు 10:30 కల్లా క్లోజ్ చేస్తున్నాను కదా. చా నాన్న, రోజు ఏదో కారణం ఎదుగుతావా నాన్న? అయినా ఈ టైంలో షాప్స్ ఓపెన్ చేసి ఉండవు. గప్ చుగ్గా ఇంటికి పదా. ఓపెన్ చేసి ఉంటే ఉండవు. లెట్స్ టేక్ యూ టర్న్. ఇప్పుడు చూడు, చూస్తావుగా. అన్నా అన్నా, ఏం కావాలి అన్నా? మీరా? అవన్నా 500 సార్. తెలుసులే అన్నా. రే ఒక ఓల్డ్ మాంక్. థ్యాంక్ యూ. ఓకే సార్. ముందు వాడిని తన్న లోపలేసి. వేళగాని వేళ హెల్ప్ చేస్తున్నాడే, ఎవరన్నా తంతారా? ఈరోజు 2 పెగ్స్ కన్నా ఎక్కువ తాగు, బాటిల్ విరగొట్టేస్తా చెప్తున్నా. 2 పెగ్సా? అంటే పర్మిషన్ ఇచ్చేసావుగా. యా గో. చీర్స్ టు మై డార్లింగ్ కల్పన. ఏదో పని చేస్తూ అమ్మని ఎందుకు తలుచుకుంటావు? షట్ అప్. నాన్నగారితో మాట్లాడే పద్ధతేనా ఇది? పోను పోను పిల్లకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. ఓవర్ యాక్షన్ చేయకు, నీకు ఆ టోన్ సెట్ కాదు. లేకపోతే ఏంటే, మా ఆవిడ తెలుసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? అమ్మ లేదు కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి, ఉండుంటే కాళ్ళు ఎరగొట్టేది. అది నీలాగా ఓల్డ్ ఫ్యాషన్ కాదే, నాలాగే అప్డేటెడ్. అసలు ఆ రోజుల్లో మేము. నాన్న ప్లీజ్ ఆపేవా? నువ్వు నీ ఎపిక్ లవ్ స్టోరీ వినే ఓపిక నాకు లేదు. పెగ్ ఫినిష్ చేస్తే వెళ్ళి పడుకుందాం. వాట్ ఈస్ దిస్ బ్రో? నా కూతురు గ్రాడ్యుయేట్ అయిన సందర్భాన్ని చీప్ గా 2 పెగ్గుల్లోనే సెలబ్రేట్ చేసుకోవాలా? అంత లేదు బ్రో, అది ఫినిష్ చేసి పడుకోకపోతే బాటిల్ పగులుద్ది. అంతేనా బ్రో? యు హియర్ దట్? ఈ పాట గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? పడుకోబెట్టేటప్పుడు జోల పాటలు రాకపోతే కిషోర్ ముఖేష్ పాటలేగా పాడి పడుకోబెట్టేవాడివి. గుడ్ గర్ల్, లెట్ us sing together. జోకా, పెగ్ ఫినిష్ చేస్తే వెళ్ళి పడుకుందాం. కమ్ ఆన్ బంగారం, డోంట్ స్పాయిల్ ద మూడ్ ప్లీజ్. నో వేస్. నువ్వు నాతో కలిసి పాడితే ఈ పెగ్ పక్కన పెట్టేస్తా. షూరా? किसी की मुस्कुराहटों पे हो निसार, ला ला ले ला ले ला ले ला ले ला ला ला, ला ला ले ला ले ला ले ला ले ला ला ला, जीना इसी का नाम है. One more peg. చుప్. Hey, let me complete that peg. ఛాన్సే లేదు, నేను పాడితే పెగ్ పక్కన పెట్టేస్తా అన్నావు కదా. హే, కంప్లీట్ చేయకుండా పెగ్ పక్కన పెట్టేయకూడదు. ఏడుసావులే. పాపమది. రే సిగ్గుండాలరా నీకు. ఇంకోసారి వద్ద నుంచి కంప్లైంట్ రావాలి. నీతో మాట్లాడడం మానేస్తా, ముందే చెప్తున్నా. అబ్బా, ఐ యామ్ టెల్లింగ్ యు రైట్, దేర్
ఇస్ నథింగ్ యాజ్ సచ్. చిన్న విషయాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నా అంతే. అయినా కూడా ఇంకోసారి వదిన నుంచి కంప్లైంట్ వస్తే వాస్కి గురించి వదినకి కంప్లైంట్ చేస్తా. వాసుకి ఎవరు? నీకు దండం పెడతానే తెలియాలంటే వైలెంట్ డిసిషన్స్ నాన్న నీకు వాస్కి గురించి తెలీదా? ముషీరాబాద్ లో మన పక్కింట్లో ఉండేది అదే. రే చిన్నపిల్లలాగా గొడవ ఏంటిరా? నాన్న నేను కాదు నాన్న, అదే నాన్న. నాన్న నేనేం చేయలే, వాడే అంతా చేశాడు. నా నోట్ తెరవనే. ఓకే నాన్న 10th క్లాస్ లో భరతున్నాడు కదా, వాడిని నేను ప్రపోజ్ చేశాను నాన్న. అప్పుడు ఇది ఎరా ఈ క్రిస్మస్కైనా వస్తున్నావా? నాన్న ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం ఏంటిరా? ఇట్స్ బీన్ 2 years. ఈసారి యూ కెన్ మేక్ ఇట్ అన్నావు కదా. అంటే నాన్న ఇక్కడ ఒక ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ ఎప్రూవ్ అయ్యేలా ఉంది క్రిస్మస్ బ్రేక్లో. లావణ్య ఇస్ క్యారింగ్ ఆల్రెడీ. నెక్స్ట్ ఇయర్కి పాప బాబు ఫైనాన్షియల్గా వీ షుడ్ బి ప్రిపేర్డ్ రైట్. సో కుదరదని చెప్తున్నావు అంతే కదా? నాన్న నెక్స్ట్ ఇయర్ పక్కా వస్తాను. హోమ్ లోన్ కూడా క్లియర్ అయిపోతే వీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద స్ట్రెస్. పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. 2 months ఆఫ్ పెట్టేస్తాను, మై ప్రామిస్. నాన్న యూ అండర్స్టాండ్ రైట్? ఐ డూ రా, ఐ డూ. సడన్గా చెప్పేసరికి ఐ కుడెంట్ టేక్ ఇట్. ఐ విల్ బి ఫైన్ రా. యూ టేక్ కేర్ నాన్న. వర్క్లో పడి వైఫ్ని నెగ్లెక్ట్ చేయకు. షూర్ నాన్న. గుడ్ నైట్. నాన్న ఒక మాట, ఐ మిస్ యూ బోత్. పడుకోరా. 1 more year. నాన్న నువ్వేం వరీ కాకు, మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. నేను ట్రిప్ కూడా ప్లాన్ చేశాను. డైనింగ్ టేబుల్ మీద ఉప్మా పెట్టాను, తిను. నువ్వు తినవా? బా భోజనంబు వింతైన వంటకంబు వియ్యాల వారి విందు ఓహో నాకే ముందు లలల్ల లల్ల లల్ల ఓహో ఓహో లలల్ల లల్ల లల్ల ఓహో. నీకు ఇష్టమని చికెన్ ఫ్రై చేస్తున్నాను. లెట్ us celebrate it. Taste it and tell me. వేస్తే పెరుగుతుందిగా. ఔరౌరా చికెన్ ఇల్లా డిన్నర్కి మటను అల్లా. ఇప్పుడు చూడు, ఔరౌరా చికెన్ ఇల్లా డిన్నర్కి మటను అల్లా.
డిన్నర్కి మటన్ ఎలా ఉంది? గుడ్ నాన్న. వెరీ గుడ్, తిందాం పదా. Come on. Yeah. Nana, a glass of scotch? Okay. Wow. నాన్న అన్నయ్య కాల్ చేస్తున్నాడు. మాట్లాడొచ్చేసే. నన్ను అడిగితే నిద్ర వచ్చేస్తుంది, పడుకున్నానని చెప్పు. చెప్పరా. ఎనీవేస్ నాన్న సెట్ అయ్యారా? అనే అనిపిస్తుంది, కొంచెం టైం పట్టచ్చు. నువ్వు ఓకే కదా? పోరా, అసలు నాతో మాట్లాడుకో. ఏరా అంత దూరం అయిపోయామా అమెరికా వెళ్ళాక? నాకు మాత్రం కలవాలన్నదా? ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ప్రాజెక్ట్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని ఎంత ట్రై చేస్తున్నాను తెలుసా? మళ్ళీ ఈ విషయం డాడీకి చెప్పి ఆయనకి హోప్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఏడ్సావులే, ఏదో ఒకటి చేసి రారా. ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? నేను కూడా. సరే, నాన్నకి టాబ్లెట్స్ ఇచ్చే టైం అయింది, నేను వెళ్తా. ఓకేరా, బాయ్, టేక్ కేర్. బాయ్. ఈరోజు నేను ఇక్కడే పడుకుంటా. ఐఎమ్ ఓకే నాన్న. నాకు తెలుసులే. నిద్ర పట్టట్లేదు నాన్న. అన్నయ్య గురించా? వాడు ట్రై చేస్తా అన్నాడు నాన్న ఇందాకే. ఇట్స్ ఓకే. చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా నాన్న. అమ్మ, నువ్వు, నేను, అన్నయ్య అలా కార్లో వెళ్తూ, యాజ్ యూజువల్ అమ్మే డ్రైవ్ చేసేదనుకో, చిరంజీవి పాటలు వింటూ అలా. హౌ మచ్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. దట్స్ లైఫ్. అఫ్ కోర్స్ అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది, అన్నయ్య జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. 20 years మనతోనే ఉన్నవాడు సడన్గా ఎలా మారిపోతాడు నాన్న? నో, అన్నయ్య మారలేదమ్మా, వాడి ప్రయారిటీస్ మారాయి. నౌ హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ, హిజ్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. అమ్మ గురించి నీకు విషయం చెప్పనా? చిన్నప్పుడు తాతయ్య చెయ్యి కూడా వదిలిపెట్టేది కాదట. తాతయ్య ఆరోగ్యం క్షీణించి హాస్పిటలైజ్ అయినప్పుడు కవర్ పెట్టారు. అమ్మ చూడటానికి కూడా వెళ్ళలేదు. తను వెళ్తే మీరు ఎగ్జామ్ సరిగా రాయరేమో అని. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో అన్నారట, చూసావా, నిన్నటిదాకా నాన్నతోటిదే లోకంగా బతికేది, ఇప్పుడు పిల్లలు పుట్టగానే కనీసం చూడ్డానికి కూడా రాలేదు, ఎంత స్వార్థపరురాలు అని. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, మీ అమ్మ స్వార్థపరురాలే. అదే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మ చేసింది సాక్రిఫైస్. ఈ రెంటిలో ఏది కరెక్ట్ అంటే ఏమో, ఐ కాంట్ సే. దట్ ఇస్ హౌ వరల్డ్ వర్క్స్. ఇప్పుడు ఇలా ఉన్నావు కానీ ఎప్పుడు ఇలాగే ఉంటావా ఏంటి? నీ దారి నువ్వు చూసుకోవు. హహా, నా లైఫ్లో ఎవరు వచ్చినా మా నాన్నే నా ప్రయారిటీ. అది చూద్దాం. చూద్దాం. నాకు ఒక ఐడియా. అసలు పెళ్ళే చేసుకోకపోతే, ఏ నన్లాగో మాతాజీలాగో మారిపోతే? ముందు పొద్దుటే లేవడం నేర్చుకో, ఆ తర్వాత మాతాజీగా మారదు గాని. రేపైనా లేపుతావా లేదా?
యుల్ మేనేజ్ కదా. నైస్ ప్లేస్. మనం ఎందుకు రాలేదు? హీల్ బి హియర్ ఇన్ అ వైల్ నాన్న. ఎక్కడ రావా? దాట్స్ ఫైన్, లెట్ హిమ్ టేక్ టైమ్. ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ద టేస్ట్ ఆఫ్ కాఫీ. బాగుంటుందా? ఐఎమ్ ష్యూర్ యుల్ లైక్ ఇట్ నాన్న. ఓకే బ్రో, 2 కాఫీ. మేక్ ఇట్ 3 ప్లీజ్. హాయ్ అంకుల్. హాయ్. నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. ఇంతకుముందు మనం ఎందుకు రాలేదు? అది అంటే మనం ఇప్పుడు ఇలా కలవడం ప్లాన్ ఏమో అంకుల్, సింధుది. ఓ గుడ్ వన్. థ్యాంక్ యూ. ఎలా కలిశారు? యాక్చువల్లీ స్నాప్ ఇలానే కలిసాం అంకుల్. ఓ అంటే మేము ఎప్పుడు కలిసినా స్నాప్ అవుతూ ఉంటాయి మా వర్డ్స్ ఇలానే. యాక్చువల్లీ ఐ వాజ్ లీడింగ్ అ ఫెస్ట్ అంకుల్. షీ వాజ్ అ పార్టిసిపెంట్ ఇన్ దాట్. అదే మూమెంట్ వీ అండర్స్టూడ్ దట్ వీ హ్యాడ్ సమ్ కనెక్షన్ అంకుల్. అలా అని వెంటనే ఎస్ చెప్పలేదు అంకుల్. నేను ఫైనల్ ఇయర్లో ప్రపోజ్ చేస్తే తను ఫైనల్ ఇయర్ వచ్చాక అప్పుడు ఎస్ చెప్పింది. ప్రిపేర్ చేసి తీసుకొచ్చావా? నాన్న అంకుల్ నథింగ్. సో వాట్ డూ యూ డూ అభి? ఫస్ట్ అయితే గూగుల్లో జాబ్ చేసేవాడిని అంకుల్. 1 year ఫారెన్లో కూడా ఉన్నా. దెన్ అగైన్ జాబ్ వాజ్ గ్రేట్ అంకుల్, బట్ దెన్ ఐ రిజైన్డ్ ఇట్. ఎందుకంటే ఐ హ్యాడ్ దిస్ థింగ్ ఇన్ మీ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్ప్రెనర్ అని. సో ఇంకా హైదరాబాద్ వచ్చేసి ఐ హ్యావ్ మై ఓన్ స్టార్ట్అప్ హియర్ అంకుల్. టచ్ వుడ్ ఇప్పటిదాకా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, వాట్ ఈస్ యువర్ స్టార్ట్అప్ ఐడియా? ఇదే అంకుల్, ఐ ఓన్ దిస్ ప్లేస్. వాట్ యు మీన్ దిస్ కాఫీ షాప్? దిస్ ఇస్ జస్ట్ నాట్ అ కాఫీ షాప్ అంకుల్, ఇట్స్ లైక్ అ కో-వర్కింగ్ స్పేస్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నాలాగా స్టార్టప్స్ పెడదాం అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ లైక్ అ వర్కింగ్ స్పేస్. అంటే రైటర్స్ కానివ్వండి, డిజైనర్స్ కానివ్వండి. సో వీ అలాట్ స్పెసిఫిక్ క్యాబిన్స్ టు దెమ్ అండ్ దే వర్క్ దేర్. మీటింగ్స్ అయినా కాన్ఫరెన్సెస్ అయినా ఎక్కువ ప్రొఫెషనల్గా ఉంటే క్రియేటివ్ పీపుల్కి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకే వాళ్ళకి దిస్ స్మాల్ ఇన్ఫార్మల్ సెటప్ అంకుల్. దట్స్ గ్రేట్. దీని అంతటికి ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ ఆల్? అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అంకుల్. దిస్ డిడ్ంట్ కమ్ టు మీ ఈజీ యాక్చువల్లీ. ఐ వాజ్ పుష్డ్ ఇన్ టు బీటెక్ అంకుల్. అంటే అందరూ సింధులాగా లక్కీ ఉండరు కదా అంకుల్, మీలాంటి ఫాదర్ ఉండడానికి. అంకుల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా మీద నాకే హోప్స్ పోయిండే అంకుల్. అదే టైంలో సింధు స్టూడ్ లైక్ సపోర్ట్ టు మీ. ఎవరు చూడని నా ప్యాషన్ తను చూసింది, ఎవరు చూడని నా డ్రీమ్స్ తను చూసింది. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు చూపించింది. తను నా లైఫ్లో ఉండకపోయింటే నేను ఒక ఫెయిలియర్ లాగా ఉంటుండే, సొసైటీని తప్పుపడుతూ బతికేస్తుండే. మరీ చెప్తావు, అదేం లేదు నాన్న. ఫస్ట్ సెమ్ పక్కన పెడితే హీ వాజ్ టాపర్ ఆఫ్ ద కాలేజ్. అంతెందుకు, నేను అన్ని ఎగ్జామ్స్ పాస్ అవడం కారణం వీడు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లే. అసలు రిపోర్టింగ్లో నా ఇంట్రెస్ట్ గుర్తుపట్టింది కూడా వీడే. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నాకు ఎంత సపోర్ట్ ఇస్తావో వీడు కూడా అంతే. గుడ్. మరి మీ ఇంట్లో ఇంకొంచెం టైం కావాలంక. అంటే అమ్మ అక్క డెలివరీ అని ఆస్ట్రేలియా వెళ్ళింది. సో తను వచ్చాక అమ్మ నాన్నతో కలిసి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అంటే వాళ్ళని ఒప్పించగలంత నమ్మకం నాకు ఉంది అంకుల్. బట్ ఈ మూమెంట్లో నాకు కావాల్సింది మీ యాక్సెప్టెన్స్ అంకుల్. కాఫీ చాలా బాగుంది అభి. నైస్ చాయిస్. నాన్న నాన్న థ్యాంక్ యూ సో మచ్. ఓయ్ మొద్దు, ఇంకా అర్థం కాలేదా? హి జస్ట్ సెడ్ yes. ఓహ్ థ్యాంక్స్ అంకుల్. ఓకే, నైస్ మీటింగ్ యూ అభి. ప్లెజర్ మీటింగ్ యూ టూ అంకుల్. వెళ్దాం. నాన్న
దిస్ ఇస్ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ అండ్ అభి. నేను కొంచెం టైం ఉండొస్తా బిఫోర్ 10. ఈ ఒక్క రోజుకి క్యాబ్లో వెళ్ళిపోవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ నాన్న. ఏంది ఇప్పుడు సెట్ 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 సెట్. ఈజీగానే ఒప్పించినా కదా. ఏడ్సవ్లే, అంతా నేను ప్లాన్ చేశాక. హాయ్ రా. హాయ్ నాన్న. ఏంటి ఈ టైంలో? గుర్తొచ్చావురా, అందుకే చేశా. ఏదైనా ఇంపార్టెంటా? లేదురా, అది నాన్న నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను చాలా అర్జెంట్గా వెళ్ళాలి. నేను మళ్ళీ మాట్లాడతానే. బై బై బై. ఐల్ కాల్ యూ బ్యాక్. నాన్న, నాన్న వాట్స్ రాంగ్ విత్ యూ నాన్న? ఇంత లేట్ అయింది, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఎంత భయపడ్డానో తెలుసా? చాలా టెన్షన్ పడింది అంకుల్. అప్పటి నుంచి ఏడుస్తూ ఉంది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇద్దామని. సారీ నాన్న, అర్జెంట్ పని పడి ఐ హ్యాడ్ టు గో. ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నాన్న, గ్లాస్ ఆఫ్ స్కాచ్ అండ్ వెబ్ సిరీస్. నేను తాగేసి వచ్చాను. మీరు ఫోన్ చేశారా? బయట నుంచి ఆర్డర్ చేశాను.